ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఒకసారి నేను రాత్రి వండుకున్నా, సడన్గా లేచేటప్పుడు మా ఆవిడ లేదు పక్కన. అయితే చూసా బయట గేటు సౌండ్ వచ్చింది, టంకుమని తీస్తే సౌండ్ వచ్చాగా. అయితే చూసా, ఫాలో చేసా కొంతసేపు, లేక 1 కిలోమీటర్న్నర ఫామ్ హౌస్ దగ్గర పోయింది ఒకటి. నడుచుకుంటూనే ఫాలో అవుతూనే ఉన్నా. చీకటి ఉంది మొత్తం రోడ్. ఒక 7 పోతున్నా, అడగలే నేను. డౌట్ వస్తే కొంచెం వెళ్ళాను, ఫాలో చేశాను. అయితే ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఒక పెద్ద మనిషిది. చూస్తే ఆడ పోయేటప్పుడు చీర కట్టుకుని పోయింది మంచిగానే. ఇది అర్ధరాత్రి లేచి చీర కట్టుకుని వెళ్ళింది, ఫామ్ హౌస్కి వెళ్ళిందా? కొత్త చీర మొత్తం కట్టేసి మళ్ళీ ఆడ పోయి ఒక దగ్గర బాత్రూంలో పోయి చీర చేంజ్ చేసి ఒక వెస్ట్రన్ డ్రెస్ అంటే ఒక స్కర్ట్ లాగా అట్లా. ఇంత ఎక్కడ కనిపించింది అయ్యా? లోపలికి ఎంట్రీ వరకే కదా నీది. లోపలికి వెళ్ళిపోయావా చీర మార్చుకునేంత వరకు? లోపలికి వెళ్ళిపోయావా? ఫామ్ హౌస్ లోపల వెళ్ళాను, గూడ దుంకేసి వెళ్ళాను. గేట్ దగ్గర వాచ్మెన్ ఉండే, అయితే వాళ్ళు ఎలా చేయకపోతే గూడ దించి వెళ్ళిందని నువ్వు ఎలా అనుకున్నావు? అదంటే ఫాలో అప్ అయ్యాను కదా మేడం వెంకల్ నుంచి. ఆవిడ మెయిన్ ఎంట్రీ నుంచి వెళ్ళింది, నువ్వు గోడ వెంకల్ నుంచి వెళ్తే కొంతమంది ఉన్నారు, ఒక పెద్ద మనుషులు ఉన్నారు. అయితే విఐపి గెస్ట్లు ఉన్నారు అనుకుంటా. అయితే డాన్స్ అది మొత్తం నడుస్తే చూసాను. ఏది చీర మార్చు. మళ్ళీ అప్పుడు నాకు డౌట్ వచ్చేసింది, ఎట్లా డబ్బులు వస్తున్నాయా అని. అయితే మాటికి మొత్తం వాళ్ళు పట్టుకుని కొట్టావా? లేదు మేడం, అది కొడితే నా పైన ఉన్నాయి మేడం. తీసుకో, చూపించండి. సో అంతవరకు వెళ్ళావు కానీ ఎవరిని ప్రశ్నించలేదు, రెడ్ హ్యాండెడ్ గా ఏం పట్టుకోలేదు. వీడియో తీసాను సార్, అది వీడియో తీసాను అనేది జరగలేదు. ఎందుకంటే జరగలేదు. మళ్ళీ ఆడ మొత్తం హరాస్మెంట్ ఇస్తారు, నా పైననే వస్తుందని నేను ఏం చేయలేను. అది ఆడ ఏ ఫొటోస్ చూపించమ్మా, వీడియోస్ ఇదిగోండి సార్, మొత్తం వీడియోస్ అన్ని ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఆవిడ అకౌంట్ ఇదంతా. నా ఫోన్ ఇది, ఆమె ట్రాన్సాక్షన్ తీసుకున్న మొత్తం స్క్రీన్ షాట్లు ఇవన్నీ మొత్తం చూసేటప్పుడు లేక 1 సంవత్సరం వరకు మొత్తం అన్ని ట్రాన్సాక్షన్లు అర్థమైపోయింది. ఇది చూపెట్టి ఈ ఫోటోలు వీడియోస్ ఇగోండి సార్ వీడియోస్ మొత్తం. మీ ఆవిడకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో తీసాను. మీ ఆవిడ ఇంత బాగా డాన్స్ చేస్తుందని నీకు 7 సంవత్సరాలు కూడా తెలీదా? సడన్ గా ఎట్లా తెలుస్తుంది సార్? నీ ముందు ఎప్పుడు వేయలేదా? మామూలుగా యాక్టివ్ గా లేదా? అంటే పెళ్లిలో పోయేటప్పుడు డాన్స్ అది క్లోజ్ గా అయితే తెలుస్తుంది. మీ ఆవిడ ఇలా డాన్స్ చేయటం ఫస్ట్ టైం నువ్వు చూడటం? ఇట్లా డ్రెస్ అది ఒక రకంగా. అడిగావా? ఏం అడగలే మేడం. అడగనంగానే మళ్ళీ గొడవ చేస్తుందని ఒట్టిగా వండుకున్నాం. మళ్ళీ ఈ విషయం చూపించావా మాకు చూపించినట్టు? మేడం పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పోయాను మేడం. అయితే వాళ్ళు ఏం చెప్పారు, మీ ఫ్యామిలీ మ్యాటర్ మీరు చూసుకోండి అని. ఫ్యామిలీ మ్యాటర్ అయ్యా, ఇది పంచాయతీ కదా. సో అది ఒక్కసారి నీకు చూసినటువంటి ఈ వీడియోలు, ఈ ఫోటోలు బట్టి ఒక్కసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. మిగతావన్నీ కూడా డబుల్ ట్రాన్సాక్షన్, అవన్నీ స్క్రీన్ షాట్లు అన్ని తెచ్చి ఆ లెక్క ఈ లెక్క కలిపితే కనుక ఖచ్చితంగా మీ వైఫ్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంది అనేది. ఇల్లీగల్. ఆవిడ నోరిప్ అయితే మాత్రం ఏమీ చెప్పలేదు. ఏం చెప్పలేదు సార్. అది అడుగుతా ఉండండి. మీ ఆవిడ పేరేంటండి? సుజాత సార్. సుజాత గారు రండి. సుజాత గారు, మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసే వచ్చారా? తెలుసు. అన్నీ చెప్పారు కదా ఆయన. ఇక్కడ మీరు దేనికి వచ్చారో తెలుసా? డాన్స్ చేయడానికి అయితే కాదమ్మా. లేదు సార్. మరి అతను చూపెట్టిన వీడియోలో నువ్వేగా. అది నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి సార్. ఇది డాన్స్ ప్రాబ్లమ్సా? అది సార్, తను సంవత్సరం అవుతుంది యాక్సిడెంట్ అయ్యి పడిపోయింది. మరి నాకు 2 పిల్లలు. అయితే అప్పుడు నేను ఏం చూడలే, ఇప్పుడే అన్ని గుర్తొస్తున్నాయా? ఎప్పుడు చూసావు కాదమ్మా, ఈ 6 సంవత్సరాలు ఏం సంపాదించలేదా అతను? ఏం సంపాదిస్తారు? ఏం పని చేసేవాడు? తెచ్చి నీకు ఇచ్చేవాడు కదా? పనికి వెళ్ళేవాడు, సగం తాగేవాడు, సగం తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేనేం చేయాలి? అయితే ఆయన ఇట్లానే పెంచిపోయి రాళ్ళు ఇద్దరు, ఒక్కొక్కడికి ఒక బిడ్డే. పెంచితే ఎవరైనా పెంచుతారు, మనం ఎవరు పెంచుతారు? ఎవరైనా పెంచుతారు మేడం. సార్ నువ్వు చెప్పమ్మా. సార్ మీరు చెప్పండి. అయితే నేను ఏ తప్పు చేయలేదు మేడం. సో ఇతనికి తాగుడు అలవాటు అనేది ఎప్పటి నుంచో ఉంది, పనికి వెళ్ళకపోవటం అనేది కూడా ఎప్పటి నుంచో ఉంది. మొదటి నుంచి నువ్వే కష్టపడతావు. నేనే కష్టపడతాను. మీరేం చేస్తారమ్మా? ఉండరా తమ్ముడు, ఏం చేస్తారమ్మా మీరు? మొదటి నుంచి ఏం పని చేసి డబ్బులు సంపాదిస్తారు? నేను ఇదివరకు పిల్లలు పుట్టక ముందు పనికి వెళ్ళేదాన్ని స్కేపింగ్ కి. పిల్లలు పుట్టిన తర్వాత చిన్నపిల్లలని నేను వెళ్తలేదు సార్. ఆ తర్వాత నుంచి ఈయన వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత టాపీ పనికి ఆటికి వెళ్తారు. మరి హ్యాపీగా
హ్యాపీ ఏంటి సార్ 100 500 వస్తే 250 300 తాగి వస్తారు. 200తో నేను ఇల్లు అంటే అద్దెం కట్టుకోవాలి, పిల్లల్ని ఏం పెట్టుకో. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ కూడా తాగుడు వల్లే జరిగిందా? తాగడం వల్లే మేడం. పని నుంచి వస్తా తాగి వచ్చేటప్పుడు ఎదురుగా వచ్చి గుద్దేసింది. ఇప్పుడు అన్ని బాధలు నేనే పడుతున్నాను మేడం, తనేం పడ్డాడు? అవును. ఇప్పుడు నేను ఏదో ఒక తప్పు చేసి ఒకటి మేడం, మీరు మధ్యలో కొంతకాలం పని అయితే చేయటం ఆపేశారు కదా, అతని మీద డిపెండ్ అయ్యారు. మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు పని మొదలు పెట్టారా? లేదు సార్, చిన్న పిల్లలు కదా. మరి పెద్ద పెద్ద డబ్బులు పెద్ద మొత్తంలో వచ్చి పడుతున్నాయి కదా ఫోన్లో. మా వాళ్ళని అడిగి తీసుకున్నాను సార్. ఏదో అంతమంది వేరే వేరే వ్యక్తుల నుంచి వచ్చినాయి, ఎలా కడదాం అనుకొని అంత అప్పులు చేసావు నువ్వు? మరి భర్తను బతికించుకోవాలి కదా మేడం. మరి ఆ వీడియో ఏంటి నాన్న, డాన్స్ వీడియో ఏంటి? కాదు మరి డబ్బులు ఓన్లీ యాక్సిడెంట్ టైం అప్పుడే కాదు, తర్వాత యాక్సిడెంట్ అయిపోయి ఆ సర్జరీ అయిపోయిన తర్వాత వేరే డేట్లలో కూడా అతని దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి, డబ్బులు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. అవి కాస్త పడుతూ ఫైనల్గా మీ డాన్స్ వరకు వచ్చినాయి. ఈ డాన్స్ గోల్ ఏంటి? ఆ డాన్స్ కాల్ ఏం లేదు సార్, నేను మామూలుగా కొంచెం తాగేసి ఉన్నాను. మీరు కొంచెం తాగారా? ఏంటి, కొంచెం ఆయన తాగి తాగుతున్నాడు హెరాస్మెంట్ అంటున్నావు, ఏంటి? నువ్వు తాగొచ్చా? ఏంటమ్మా కొంచెం తాగి మంచం నుంచి లేచి చీర మార్చేసుకుని అక్కడికి వెళ్ళి డాన్సులు చేసేంత తాగేవమ్మా? ఫ్రెండ్స్ పార్టీకి అని పిలిచారు. అమ్మ మీరు ఇప్పుడు ఉన్న శారీకి అక్కడ వీడియోలో ఉన్న గెటప్కి అసలు సంబంధం లేదమ్మా మీరు చెప్పేది. అదేదో నిజాలు మాట్లాడుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. నిజమే మేడం, ఎందుకంటే ఆల్రెడీ మేము వీడియోలు చూస్తాం, ఆల్రెడీ మీ ఆయన చెప్పేశారు. అందులో ఉంది, నేను కాదు మేడం. వేరే. ఏమ్మా? ఏ వచ్చేసింది నా ఇప్పుడు నా urgent గా. మొహం మీద ఉన్న కళ్ళు నావి కాదు అన్నట్టుంది. అయినా కానీ నేను ఏ తప్పు చేయలేదు మేడం. ఆయన నన్ను అనుమానించేవాడు, ఎప్పటి నుంచో అనుమానం నేనంటే. అంటే అతను దెబ్బ తగిలి బుర్ర ఏమ్మా, అంత పంచాయతీ వీడియో దొరుకుతుంటే, అంత ఫొటోస్ ఉంటే, అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఉంటే అంత అడ్డంగా ఎలా మాట్లాడుతున్నావు తల్లి? బాధలు భరించలాగా తట్టుకోలేకట్టన్నా కానీ కొంచెం తాగేసాను. దానిలో నేను ఏం చేశానో తెలీదు. మామూలుగా మా ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఏదో ఒకటి చెప్పు, నాకు ఏం చేశానో నాకు తెలియదు మేడం, తాగి ఉండడం వల్ల అనటం ఒకటి, అసలు ఆ వీడియోనే నాది కాదు ఏఐ అనటం ఇంకొకటి. ఇప్పుడు తాగేసి వచ్చారండి కొంప తీసి. లేదు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు అందుకని. ఈ కొంచెమే అనుకుందాం అండి. ఈ కొంచెం తాగటం అనేది ఎప్పటి నుంచి అలవాటు మీకు? లేదు సార్, ఆ రోజే ఆ ఒక్కరోజే ఇతను కనిపించిన రోజు, మీరు నడుచుకుని ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళిన రోజు ఒక్కరోజే. అంత ఆ అలవాటు ఫామ్ లేని హౌస్ కేసు ఎట్లా అంత దొరికింది వాళ్ళకి అడగండి సార్. అది ఆ ఫామ్ హౌస్ ఎవరు చెప్పారు అడ్రస్? ఆ ఫామ్ హౌస్ అడ్రస్ ఏంటి అంత ఫ్రెండ్? ఫస్ట్ టైం ఎట్లా ఫ్రెండ్లీగా అయిపోయారు వాళ్ళు? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. అంత రిచ్ ఫ్రెండ్స్ అండి? కానీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కాదమ్మా, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ వీడియోలో చాలా మంది. బాయ్ ఫ్రెండ్స్ అంటే కనిపించిన వాళ్ళందరినీ బాయ్ ఫ్రెండ్స్ అని ఎలా అనుకో. మరి మాకేం తెలుసు నీ లెక్క? ఏమనాలా, కస్టమర్స్ అనాలా? కస్టమర్స్ కాదు మేడం, అందరూ బాయ్ ఫ్రెండ్స్ అని ఎలా అంటాం? పక్కన ఫ్రెండ్సా, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళంతా? అందరూ తెలిసిన ఇది ఫ్రెండ్స్. పార్టీయా లేకపోతే మీ ఫ్రెండ్స్ దే ఫామ్ హౌసా? మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ పార్టీ ఫామ్ హౌస్ లో ఇచ్చారు. ఏం పిలవచ్చుగా, ఇతను కూడా వచ్చి 2 స్టెప్పులు వేసి ఉండేవాడు. తను నిద్రపోతున్నాడు సార్, ఇంకా ఆ టైంలో డిస్టర్బ్ చేయటమే. కాదమ్మా, ఓ పేరెంటానికి వెళ్తేనో, ఓ సినిమాకి వెళ్తేనో, ఎక్కడైనా ఊరు వెళ్తేనో, ఏమంటే నేను ఇట్లా వెళ్తున్నానని చెప్తాం కదా, ఫామ్ హౌస్ కి అర్ధరాత్రి నువ్వు ఒకదాని లేచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు నేను చెప్పకుండా ఆయన నిద్రపోతున్నాడని ఇవిడ వెళ్ళిందంట. ఇవిడ ఆన్సర్ మరి చూడండి. ఉంటారు, ముందే ప్లాన్ చేసుకుంటారు కదా ఫామ్ హౌస్ లో మీ పార్టీ ఇష్టం అని. అండి, ఏదంటే అది మాట్లాడేస్తారా? మీరు నిద్రలో వెళ్ళి మందు వెళ్ళారు, అతను కూడా తీసుకెళ్తే 2 పెగ్గులు వేస్తే అతను స్టెప్ పనికి వేస్తాడు. వెళ్ళి వచ్చారు కదా అని నేను లేపలేదు సార్, కొనుక్కొని ఉన్నారని. నేను మామూలుగా వెళ్ళిపోయాను. వాళ్ళే ఉందమ్మా, ఇలా వెళ్ళిపోతే మా ఎక్కడి అర్ధరాత్రులు నుంచి వెళ్ళిపోతే వస్తారు అసలు మీరంతా? ఇంకా జీవితంలో అతను నిద్ర పట్టదు. 4 పెగ్గులు వేసినా నిద్ర పట్టదు అతనికి. ఇప్పుడు జీవితకాలం అంతా కూడా నిన్ను పక్కన చెక్ చేసుకోవడానికి సరిపోద్ది. నువ్వు కాపాడేవని దేవతలాగా చూడాలో, ఇప్పుడు నువ్వు చెప్పిన సస్పెన్స్ ఎవిడెన్స్లు చూసి ఊరేసుకోవాలో ఆయనకు అర్థం కావట్లా. ఇందాక వరకు పాప మనకి యాక్సిడెంట్ అయితే ఎలా బతికించుకోవాలో అన్న దాని గురించి ఆలోచించాను కానీ సుజాత ఇప్పటికైనా చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అనేది ఒరిజినల్ చెప్పు. ఇప్పుడు వరకు డూప్లికేట్ చెప్పావు, ఇప్పుడు ఒరిజినల్ చెప్పు. డబ్బులు ఎక్కడ? సార్ నిజం సార్ ఇది. ఏమ్మా ఏ నువ్వు ఉద్యోగం నీ చేస్తే తల్లో కనుక? పెట్టుకున్నాయి మా చెవుల్లో పెట్టాలని చూడకమ్మా. వీడియో మేము క్లియర్ గా ఓయ్, చూసాం. ఇవన్నీ పూలు పెట్టుకున్నావుగా, ఇది చేలు పెట్టకు. అర్థమైందా? ఏం నిజం ఉంది అది చెప్పేసాయి. ఏంటి అసలు నీ వల్లే నేను ఇలా తయారయ్యాను. నా వల్లనా? చచ్చిపోతావు ఒక రోజు నా వల్ల అంటే. ఎందుకు చచ్చిపోవటం? నువ్వు సరిగా నువ్వు చేసే పని మంచిదా? డబ్బులు తీసుకొచ్చి ఎంత చిన్నప్పటి నుంచి ఎంత అమ్మా, గొప్పతనం డబ్బులు తెచ్చుకుని ఇప్పుడు 2 నిమిషాల్లో తీసుకురాకపోతే పడేసేసినావు. తీసుకురానట్టుందమ్మా. పోషిస్తే నేను ఎక్కడికి వెళ్ళను కదా, ఇంట్లో నీ పోషించు వేరోడా? ఇంకెవరు ఉన్నారంటే చెప్పు, లిస్ట్ ది. ఎవడున్నాడు? మళ్ళీ డబ్బులు ఏడు నుంచి వచ్చాయి? మీ తాతయ్య చిన్నమ్మ అయ్యి ఇచ్చిండా? నాతోటి ఎవరు నన్ను చూసావా నువ్వు? నువ్వు అంటున్నావు ఆ మాట, నేను ఏం చేయలేను, నువ్వు ఏం చేయలేదు. మళ్ళీ ఎవరు చేశాడు? ఆ పిల్లల్ని మొత్తం స్కూలు అవన్నీ ఇంటి సామాన్లు మీ అయ్యే తెస్తాడా? ఎవరు తెస్తాడు? 200? నీ మా 200 ఏం రావు, చీరలు ఏం రావు. అర్థమైందా? చీరలు ఏంటి మీరు తెచ్చేది? జీతం ఎంత? ఎంత 200? 300 మీరు తాగేస్తారు. ఏడు తాగుతాను, రోజు తాగుతారా? అలా తాగే కదా ఇలా యాక్సిడెంట్ అయ్యి కారు. యాక్సిడెంట్ ఎట్లా అయింది ఒకసారి అడుగు, ఆడిపోయి ఒకసారి. ఏం చేయను నేను చెప్పు. మా లీడర్ ఉంటారా, ఎట్లా జరిగింది, ఏం జరిగిందో? కూడా నేను నిన్ను దాటి వెళ్ళలేదు, అందుకు సంతోషించు. దాటి వెళ్ళలే. మళ్ళీ ఏంది ఇది? ఎవరు మళ్ళీ? అదైతే నేను కాదు. మళ్ళీ ఎవరు? ఆ రోజు రాత్రి లేచెల్లోగా
అవును లేచెళ్ళాను లేచెల్లో ఏడిపోయావు గాడిదలు గాడ్చడానికా రాత్రికి? ఇప్పుడు మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఇంకా? ఉన్నారు మేడం, విఐపీ గెస్ట్ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఈమెతో. ఆ రోజు చూడలేకపోయా, జస్ట్ వీడియో కళ్ళు మూసుకొని వీడియో తీసారు. నేను కూడా ఏం చేయాలి? అమ్మ ఒక పక్క నుంచి నువ్వు వెళ్ళాను అన్నావు, అతను లేపుదామంటే మత్తుగా పడుకున్నాడు. తాగేసి ఉన్నారు సార్, పడుకొని ఉన్నారు. ఓకే, తాగి పడుకున్నాడు, లేపలేదు, నేను వెళ్ళాను అక్కడ తాగాను, అక్కడికి వెళ్ళాను, డాన్స్ చేశాను, ఫ్రెండ్స్ అని అన్నావు. మళ్ళీ ఈ వీడియో చూస్తే చూపెట్టినప్పుడల్లా ఈ వీడియో నాది కాదు నాది కాదని వాగుతావు. సరదాగా దిగిన డాన్స్ చేసింది సార్, దాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటే ఎలా సార్? మేమేం సీరియస్ గా తీసుకోవాలి, అది నువ్వా కాదా అనేది కన్ఫర్మ్ చేయి అంతే. సీరియస్ గా తీసుకోవాలి. అతనైనా సరే అది మామూలుగా తాగడం పార్టీ అది మామూలుగా ఉందమ్మా? నువ్వు వీడియో చూసావా? మామూలుగానే ఇది. నువ్వు వీడియో చూసావా? మామూలుగా ఉందా అది? ఏం మాట్లాడుతున్నాము? పెళ్ళైన ఆవిడ, 2 పిల్లలు ఉన్న తల్లి వెళ్ళి అలా డాన్సులు చేయడం ఎవరైనా మామూలు అని అంటారా? అది మామూలుగా డాన్స్ చేశారా అనేటట్టుందా? యాదవం చేసుకుంటే ఇట్టగే ఉంటాయి. నాలాంటి ఎదవాళ్ళ ఇట్లాంటి ఎదవాళ్ళు నీకు దొరకవు వేరే. ఎప్పుడో వదిలిపోయి ఉంటే కనుక అతను చావేదో అతను చచ్చి ఉండేవాడు. ఇవేంటి మీద మీద పడిపోయి చేసే డాన్స్ నువ్వు మామూలు ఈ డాన్సా? పని చేసి మీ ఆయన్ని ఎందుకు కాపాడుకోవాల్సి వచ్చింది? ఈ రెండు చాలా తేడాగా ఉన్నాయి. అతనికి నువ్వు ఏ పని చేసినా విశ్వాసం లేదు, నువ్వెందుకు ఇట్లాంటి పనులు చేసి కాపాడా? అలా ఎలా అనుకుంటాం మేడం? మరి దానికి వాల్యూ ఉండదు కదా. తీసుకొచ్చే రూపాయి, ఒక్క నిమిషం తల్లి, తీసుకొచ్చే రూపాయి ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ. ఎలా పడితే అలా వచ్చేసిందంటే ఆయన అలాంటి క్యారెక్టర్ కాదుగా. నా భార్య ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి నన్ను అరే నీ ఫీలింగ్స్ ఆయనకు ఉండాలని ఎలా అనుకుంటావు? రోడ్డు మీద పెట్టడం మేడం. ఏదో చేసే బదులు అతను చాలా చచ్చిపోయి ఉంటే బాగుండని అనుకుని ఉండేవాడు అప్పుడు. అర్థమైందా? సొంతం ఇల్లు ఉంది, సొంతం అన్నీ ఉన్నాయి, అది కూడా ఇంకా 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 కావాలి. ఇంకా ఏం కావాలి నీకు? మొత్తం దేశం తెచ్చి నీ చేతిలో పెట్టాలా? ఏంటి మన అద్దె కొంపలు ఎడ్డి కొంపలో ఉండాలి మంచోళ్ళు. ఫార్మ్ హౌస్లు కావాలా? ఇల్లు ఏమన్నా సంపాదించావా? లేకపోతే నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ ఏమైనా చదువుతున్నావా? కార్పొరేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్న వాళ్ళే పెద్దలు అవుతున్నారు. ఈ పిల్లలకి ఏం సరిపెట్టుకోను, ఇంటి అద్దెలు ఏం కట్టుకోను. నీలాగా అలా వేల కొద్ది సంపాదించడం అతనికి రాదులే అమ్మా, డాన్సులు చేసి. మళ్ళీ భర్త డాన్స్ అనకండి సార్, నేను మామూలుగా తాగేసి ఆ ఫ్రెండ్స్ అందరం సరదాగా చేశాను. అమ్మ ఏదన్నా చేసింది భూతమ్మా, ఏదన్నా చేసింది భూతది.